హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను 4-5 ఇయర్స్ నుండి ఒకటే హెయిర్ ఆయిల్ ఇంట్లోనే రెడీ చేసి యూజ్ చేస్తున్నా. పిల్లలకైనా నాకైనా చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చులో ఏవో 1-2 ఇంగ్రీడియంట్స్, అది కూడా తక్కువ ఖర్చుతో కొనుక్కునేటివి తప్ప అన్నీ మన ఇంట్లో దొరికేటివే. ఆయిల్ విషయానికి వస్తే అయితే చూస్తుండే కదా మా చిన్నదాని జుట్టు ఎంత బాగా పెరిగిందో. 4-5 ఇయర్స్ బ్యాక్ అసలు దీని జుట్టు అయితే ఇంత లేకుండే, రెడ్గా సన్నగా ఉంటుండే. మా అందరికి కూడా అట్లట్లే ఉంటుండే. నేను ఎప్పుడైతే ఈ ఆయిల్ ఇంట్లో రెడీ చేసి యూజ్ చేస్తున్నానో అప్పటి నుండి మాకైతే చాలా మంచిగా అనిపించింది. జుట్టు నల్లగా కనిపిస్తుంది, పెరుగుతుంది, హెల్తీగా ఉంటుంది. మీరు వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ యూజ్ చేసి స్టార్ట్ చేసినాక అయితే నచ్చకపోవడం అనేది ఉండదు. రిజల్ట్ మీకే కనిపిస్తుంది, మీరే కంటిన్యూ చేస్తారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఆయిల్ రెడీ చేస్తాము, పెట్టుకుంటాం, కానీ స్మెల్ మనకు మంచి స్మెల్ కూడా రావాలి కదా. బయట ఆయిల్స్, షాప్లో కొన్న ఆయిల్స్ లాగా ఆ స్మెల్ రావడానికే ఏం చేసుడా అని అక్కడ ఇక్కడ చూసి ఒక మంచి ప్రోడక్ట్ అయితే పట్టుకున్నా. అది కూడా హెల్దీది, మంచి స్మెల్ వచ్చేది. సీక్రెట్ అది ఇప్పుడు చెప్పను, నేను వేసేటప్పుడే చూపిస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకు మంచి ఆయిల్ దొరుకుద్ది. అట్లనే ఆ మంచి స్మెల్ వచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటిది అన్నది కూడా తెలుస్తుంది. ఆయిల్ రెడీ చేయడానికి నేనైతే వీటినే యూజ్ చేస్తా. ఏం లేదు, ఇంకా కొన్నవి ఏం లేదు, చూడండి అన్ని మన ఇంటి పక్కకి, ఇంటి ముందర దొరికే చెట్లే. మందార పూలు, ఇవి తులసి ఆకులు ఒక 10-15 తీసుకున్నా. తర్వాత మందారం ఆకులు, కరివేపాకు అయితే మంచిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కాకుండా ఫ్రెష్గా కొంచెం అప్పటికప్పుడు చెట్టు మీద తీసింది అయితే బాగుంటుంది. నా దగ్గర ఫ్రిడ్జ్లోనే ఉంది. పక్క పన్నుల గోడ మించెలు తెంపుకొచ్చిన ఒక 2 రెమ్మలు. ఇది గోరింటాకు, అట్లనే వేపాకులు. ఇది అలోవెరా, ఫ్రెష్గా మనం అప్పుడే తీసుకున్నది చెట్టు నుండి. అలోవెరా మండ నుండి మనం లోపల గుజ్జు ఉంటుంది కదా, అది ఇట్లా సన్నగా తీసుకొని వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అలోవెరా జెల్లును కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే కాలోంజీ సీడ్స్ ఉన్న. ఇవి మెంతుల్ని మనం ఇట్లా డైరెక్ట్ కాకుండా కొంచెం ఇట్లా క్రష్ చేసినట్టు చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ వేస్తున్నా. ఇంక ఇదైతే మనకు అదేంటిది కాదిదండి, బ్రింగ్రాజ్ పౌడరు. మనకు బ్రింగ్రాజు చెట్లు దొరుకుతాయి బయట ఊళ్ళల్లో, చిన్న ఊళ్ళల్లో కానీ పొలాల కాడ, అక్కడ సిటీలలో ఎక్కడ ఉండేవి కానీ పొలాల దగ్గర బ్రింగ్రాజు చెట్లు ఉంటాయి. అవి చెట్లు దొరికేటోళ్ళు అయితే ఇంకా ఆకుల్ని వేస్తే బాగుంటది. కానీ మాకు కూడా మా పొలం కాడ మా పాపను చూడమన్నా కానీ చెట్లు ఏం దొరుకుతలేవాటి. ఇప్పుడు సీజన్ అయినా కాకపోయినా చెట్లు మనకి ఎక్కడ చక్కగా దొరికాయి కాబట్టి నేనైతే ఈ ఇది ఆర్గానిక్ బ్రింగ్రాజ్ పౌడర్ యూజ్ చేస్తున్నా. తర్వాత హెయిర్ ఆయిల్, మనం ఏదైనా హెయిర్ ఆయిల్ తీసుకోవచ్చు, కానీ ప్లెయిన్ కోకోనట్ ఆయిలే ఉండాలి. అందులో ఎట్లాంటిది మళ్ళీ స్మెల్ వచ్చేదని అది ఇది మిక్స్డ్ ఏది తీసుకోవద్దు. ఓన్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. పారాషూట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బజాజ్ ఇది యూజ్ చేస్తున్నా. ఎంత తీసుకోవాలి, ఎంత వేయాలి, ఎట్లా వేడి చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి గాజు సీసా అంటే ఇట్లాంటిది ఇట్లా సైజు పొడవుగా ఇట్లనే ఉండాలని కాదు, ఏదైనా పర్లేదు, కానీ గాజు సీసా ఉండాలి. ఈ ఆయిల్ అనేది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటేనే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా స్మెల్ పోకుండా, ఆయిల్ పాడవకుండా చాలా బాగుంటది. బయటంటే షాపులలో అది ఇది ఒకటి కలుపుతారు వాళ్ళు నిలువ ఉండడానికి. మనం ఎక్స్ట్రా ఏం కలపం కాబట్టి ఇట్లాంటి గాజు సీసాలు వేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. నెయ్యి అయినా ఆయిల్స్ అయినా ఏవైనా గాజు సీసాలలో బాగుంటది. ఒక గాజు సీసా కూడా తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంతకు ముందు చేసింది 3 days బ్యాక్ అయిపోయింది, మళ్ళీ ఈ రోజు చేస్తున్నా. ఎక్కువ ఒకటేసారి చేసి పెట్టుకోవద్దు. ఒక 200 ml చేసుకుంటే సరిపోద్ది. మనకు అదే ఒక 2 నెలలు వస్తుంది. మరీ ఎక్కువ ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టపడతలేరు కదా ఆయిల్ పెట్టుకుంటే, అందుకని కొంచెం చేసుకుంటే బాగుంటది. 300 ml లాస్ట్ 400 ml. ఇంకా అంతకు మించి అయితే మరీ ఒకటేసారి చేసి పెట్టుకోకండి. అది మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎంతమంది పెట్టుకుంటారు దాన్ని బట్టి రెడీ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇంత తీసుకున్నా. దగ్గర 200 mlకి కొంచెం అటు ఇటుగా ఎక్కువ అయిద్దేమో. ఇందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. కాలంజీ సీడ్స్, మెంతులు అన్నీ ఒక్కొక్కటి మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వేసుకుందామని వేసుకోవద్దు. అట్లా వేసిరంటే కూర పోపేసినట్టు అయిపోతుంది. మనం ఇంకా స్టవ్ మీద పెట్టుకోకముందే వీటన్నింటిని వేసేసుకోవాలి. కరివేపాకుని కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేసేయండి, అప్పుడే దాని స్మెల్ అనేది బయటకు వస్తుంది, మంచిగా ఆయిల్లో కలుస్తుంది. గోరింటాకు, ఈ వేపాకులు కొంచెం చిన్నగా ఇట్లా చింపేసేయాలి. ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకు పిల్లలకి ఏంటంటే, వాళ్ళు పొద్దుంతా స్కూల్లో క్లాస్ రూమ్లో ఉంటారు, గట్టిగా జుట్టు గట్టి పెడతాం కాబట్టి ఇరిటేషన్ లాగా, అప్పుడప్పుడు చిన్న కురుపుల్లాగా కూడా అవుతాయి. ఈ ఆయిల్ రాస్తే అట్లా కురుపులు కూడా కావు, చుండు ఉండదు, పేర్లు అయితే అస్సలు ఉండవు. అన్ని పెద్దగా కాకుండా ఇట్లా చిన్నగా చింపేయాలి.
ఇట్లా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ బ్రింగ్రాజ్ పొడి మాత్రం వేయద్దు. బ్రింగ్రాజ్ పొడి తీసి మనకు ఆయిల్ అంతా వేడైపోయిన తర్వాత తీసి పక్కకెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత బ్రింగ్రాజ్ పొడి కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడే వేసినాం అనుకోండి, ఆయిల్ వేడవుతున్నప్పుడు అది సన్నగా ఉండే పౌడర్ కదా, వట్టిగానే మాడిపోతుంది. అందుకని చెప్పేసి దాన్ని మనం ఇది దించుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోద్ది. అట్నే ఇంకా స్మెల్ కోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పిన కదా, అదైతే నేను ఇప్పుడు వేయట్లేదు. అది కూడా ఎప్పుడు వేసుకోవాలన్నది చూపిస్తా. అట్లనే దాని పేరేందని కూడా చెప్తా. అందరికి తెలిసిందే, దీనికోసం ఇంత ఓవర్ యాక్షన్ చేసినవా అని అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఇవన్నీ కూడా నల్లగా అయ్యేంత వరకు మంచిగా లో ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. ఇంకా డబుల్ బాయిలింగ్ కూడా అంటే లేదంటే కింద వాటర్ కానీ, లేదంటే ఒకటి మనం బిర్యానీ చేసినప్పుడు ఎట్లా పెడతాం, కింద ఒక ఐరన్ పాన్ లాంటిది ఉంటే పెట్టేసి దాని మీద పెడతాం కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టినా ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా తొందరగా మాడిపోకుండా స్లోగా ఆయిల్లోకి మంచిగా దిగుతుంది, వాటి బలం అంతా ఆయిల్లోకి దిగుతుంది అన్నట్టు. నేనైతే డైరెక్ట్గా సిమ్లో పెడతా, ఎందుకంటే నా స్టవ్ది ఇది ఒకటి చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది, అందుకని దానిపైన పెట్టేస్తా. ఇట్లా లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇట్లా కలుపుతూ ఉంటే పైనవి కూడా లోపలికి దిగి వాటి రసం అంతా మంచిగా ఇట్లా కదిలినట్టు అవ్వకుండా వాటి రసం అంతా బయటికి వెళ్తుంది. ఇవన్నీ కూడా నల్లగా అయిపోవాలి. మనం అలోవెరా గుజ్జు చేసినాం కదా, అది కూడా దాని అదంతా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా ఇంకిపోయి అట్టి మనకి ఇట్లా ఆయిల్ తెలుస్తుంది. ఆ ఆయిల్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వేడి చేసుకోవాలి. వస్తలేదు కదా, కొంచెం స్పీడ్గా పెట్టేస్తా, హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టేస్తా అంటే మాత్రం వేస్ట్, అదే ప్రయోజనం ఉండదు. ఓపిక ఉన్నప్పుడే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆగమాగంలో తయారు చేస్తా అంటే అట్లయితే ఆయిల్ బాగుండదు. ఓపిక కొద్దీ ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటే బాగుంటుంది. మనం ఇందులో అలోవెరా వేసినాం కదా, అలోవెరా కండిషనర్ లాగా మంచిగా పనిచేస్తుంది. మనకు జుట్టు చివర్లో చిట్లుతుంది కదా, అట్లా కూడా చిట్లది. ఆయిల్ రాసుకుంటే మంచిగా మెత్తగా ఉంటుంది జుట్టు. చూడండి అన్ని మంచిగా నల్లగా తయారైనాయి. ఇంకా కొంచెం కావాలి, ఒక 70% అయింది. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఫస్ట్ వైట్ ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్ లకు మారింది. ఇంకోటి మనకి ఇవి కంప్లీట్ గా అన్ని వేగిపోయినాయా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ ఆకులు, ఈ మందారం రిక్కల చుట్టూ మనకు ఇవి వేగనంత వరకు కూడా ఇట్లా చిన్నగా నురగలాగా ఉంటది. అవి ఎప్పుడైతే కంప్లీట్ గా వేగిపోయి అందులో ఉన్న రసం అంతా అయిపోయి ఇంకా ఆయిల్లో కలిసిపోతుందో అవి కొంచెం క్రిస్పీగా తయారైతాయి. అట్లనే ఈ చుట్టొచ్చే నురుగు ఉంటది కదా, ఈ నురుగ కూడా చూడండి తక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సపరేట్ ఉంటాయి, ఆయిల్ ఒక్కటే వేడవుకుంటుంటది. ఇంకా అప్పుడు మనం పర్ఫెక్ట్ గా పక్కకు తీసేసుకోవచ్చు. చెప్పిన కదా నురుగ అంతా పోతుంది, అప్పుడు రెడీ అయిపోయినట్టని. ఎక్కడ కూడా మనకు వైట్ కలర్ లో నురుగ లాంటిది వస్తలేదు చూడండి, ఇది కంప్లీట్ గా మంచిగా రెడీ అయిపోతుంది. దీన్ని స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయాలి. నాకు గోరువెచ్చగా తాకేలాగా ఉంది అన్నప్పుడు ఇప్పుడు నేను ఇందులోకి బ్రింగ్రాజ్ పౌడర్ వేస్తున్నా. ఈ బ్రింగ్రాజ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇది వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ గా జల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా జల్లారిపోయింది. దీన్ని అంతా ఇప్పుడు వడబోసుకోవాలి జాలితో. ఇప్పుడు స్మెల్ కోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పిన కదా, అదే జవ్వాదు పౌడర్. మనకి ఏ పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, బయట షాపులలో దొరుకుతుంది. నాకు తెలిసి డీమార్ట్లో కూడా దొరుకుతుంది కావచ్చు. నేను డీమార్ట్లో అయితే చూడలేదు, పూజ స్టోర్లో చూసిన. కానీ నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నా. దీన్ని దేవుడి రూమ్లో యూజ్ చేస్తారు చాలామంది. మనకు దీపాలు వెలుగుతున్నప్పుడు ఆయిల్లో కొంచెం వేసుడు కానీ, లేదంటే కొంచెం వాటర్లో కలిపేసి దేవుడి రూమ్లో జల్లుతారు, ఇంట్లో జల్లుకుంటారు. మంచి స్మెల్ ఉంటుంది. కొంచెం వేసినా కానీ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది. దీన్ని కొంచెం వేసి కలుపుకోవాలి. ఇంత వేస్తే చాలు, మస్తు స్మెల్ వస్తుంది. మీరు ఒక్కసారి ఇది తెచ్చుకొని చూడుర్రి. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే ఒక్కసారి తెచ్చుకొని చూడుర్రి, బాగా మంచిగా ఉంటుంది దీని స్మెల్. మనం ఈ ఆయిల్లోనే కాదు, మనం నార్మల్గా కొద్దిగా చేతిలో ఒక చిన్నగా ఇంత చిటికడంత వేసుకొని కొద్దిగా ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వాటర్ వేసుకొని కలుపుకొని మనం అక్కడ ఇట్లా స్కిన్కు కొంచెం అంటించుకున్నా కానీ మంచి స్మెల్ వస్తుంది. ఎట్లాంటి సెంట్ పర్ఫ్యూమ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీని స్మెల్ మీదకి మిగతా ఏ పర్ఫ్యూమ్స్ స్మెల్ అనేవి కూడా అసలు దీనికి సాటి రావు, అంత బాగుంటుంది దీని స్మెల్. ఇది కూడా ఆయిల్ వేసి కలిపేసుకోవాలి. ఇది చిక్కగా ఉంది, పౌడర్ లాగా ఉంది, ఈ పౌడర్ ఎట్లా వేరు చేసుడు అనుకోకుండా మనం ఆయిల్ గాజు సీసాలు వేసుకుంటాం కదా, అదంతా ఒక రోజులో ఒక 2-3 గంటల వరకు మొత్తం అడుక్కి వెళ్ళిపోతుంది. ఆయిల్ మాత్రమే పైన ఉంటుంది. ఇంకా దీన్ని అన్ని క్యాప్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి.
మంచిగా ఎట్లాంటి కెమికల్స్ లేకుండా చక్కగా హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది, అది కూడా మంచి స్మెల్తోనే. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కంపల్సరీ నచ్చుద్ది. ట్రై చేసిన తర్వాత మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.